పిల్లనీయుడు. ఎప్పుడు తొట్టిల్లకుండా, ఎప్పుడు పడిపోకుండా ఉంటాము అంటే దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిని గౌరవించినప్పుడు, రహస్యమందు దేవుడు చూసినప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు నీ పాదము తొట్టిల్లిపడు పోదు. ఎక్కడ సంచారం చేసినా, ఎంత దూరం వెళ్ళినా, ఎలాంటి వారి మధ్య నువ్వు నిలబడినా తొట్టిల్లిపోకుండా దేవుడే నిన్ను కాపాడతాడు. పిల్లలు ఆలోచన చేయాలి. చాలా మంది జీవితాలలో తొట్టిల్లిపోయి, పడిపోయి, కూలిపోయి సారైపోతున్నటువంటి వారు ఎంతమందిని చూస్తూ ఉంటున్నాం. పిల్లలు జాగ్రత్త సుమా. నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యోధా పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు. యోధా అంటే అర్థం ఏంటి తెలుసా అండి? స్తుతి. యోధా అంటే యోధా అనే మాటకు స్తుతి అని అర్థం.